ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో, కాముడు నువ్వంటే నాకు పంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా? లాక్కోమంటావా? ఎక్కడో చూసిన మొహంలో ఉంది. సత్యం, వీడు ఇప్పుడు ఏదో అవ్వాలి. సుమా రాంబాబులో ఉన్నాడే, కజిన్ బ్రదర్స్ ఏమో. పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను, వేసుకుని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. ఈ సమస్యలు ఎక్కడ కొత్త రాంబాబు? నీ పెళ్ళామని చెప్పి మీ ఇంట్లో తెస్టేసిన ఆ అమ్మాయిని బయటికి పంపించాలి, అంతే కదా? అంతే కదండి. వెరీ సింపుల్. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసిందనుకో, మీ అమ్మా నాన్న దాన్ని తన్ని తరివేస్తారు. ఆక్రమ సంబంధమే ఎవరితో ఎలా? ఏముందయ్యా, నువ్వే మారు పేరుతో అమ్మాయితో ప్రేమ లేఖ రాసి పోస్ట్ పడే, అంతే. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా. గో అహెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చేస్తున్నాడు. ఇవాళ టైం బాగున్నట్టుంది, అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. ఈ దెబ్బతో దీని పని అవుట్. వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా? దీన్ని చూసా అంటే వాడు అట్నుంచి అటే పారిపోతాడు, మన కొంప మునిగిపోద్ది. ఎలా? ఐడియా. పోస్ట్. వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటయా? అందులో నాకు ఉత్తరం ఉండాలి, ఇంట్లో ఇచ్చి వెళ్ళు. ఉత్తరాలు లేవు. ఆ మూటేంటి? గుమ్మడికాయ. అందులో మాకు లెటర్ ఉండాలి, తిన్నగా చూసి లేవు గాని గుమ్మడికాయ అలా కొట్టుకుంటుంది. కొట్టుకునే గుమ్మడికాయ. అవును, లెటర్ లేదా? నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా, లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా? అవును, సన్నగా కోతలు వినిపిస్తున్నాయి. అది నిజంగా గుమ్మడికాయనా? కాదు. చూసావా? మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నిన్ను చంపుతా. ఏమిటైతే పళ్ళని అలా గుడ్డు మాత్రం పచ్చావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు రత్నం, అతని దగ్గర తెలుస్తుంది.
నా పెళ్ళానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం వస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజులు నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి. అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటాం. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా. నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు లేదు. గసొచ్చేస్తుందమ్మా. ఒక గ్లాస్ మంచిది కావాలి. ఆ 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రేయ్ చెప్పు, ఇంత చేతవసరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను. నేను ఇక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అబ్జెక్షన్ రా. అమ్మా నాన్న. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఏమండి? ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి అయి ఉంటుంది కదండి. అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగమునిపే జైకి క్షమాపణ చెప్పు. సారీ, క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి కాదు, పాపం మొగుడి చేత తన్నులు తిన్న భాగ్యలక్ష్మి చెప్పాలి. అమ్మా, అది సంగతి. అంచేత రేపు చాలా పర్వదినం. ఈ మన్మథ నక్షత్రం అన్నది 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అదిగాక మన్మథ నక్షత్రం సౌభాగ్యవ్రతం కలిసి ఒకే రోజు రావడం అన్నది అపూర్వ సంఘటన. నిజంగానా? మీకు తెలుసో లేదో చెప్పిపోదామని 10 వేళ వచ్చాను. సౌభాగ్యవ్రతం అంటే మీకు తెలుసు, సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటూ ఉంటారు. మరి మన్మథ నక్షత్రం గురించి మీకు చెప్పకూడదు, కానీ రేపు ఈ నక్షత్ర బలం వల్ల మనుషులందరిలోనూ వయోభేదం లేకుండా మన్మథ తాపం పుట్టుకొస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు. కోర్కెలు చెలరేగి శరీరం అదుపు తప్పి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతటి విముఖుడైనా సరే భార్యకి లొంగిపోయి సంతాన ప్రాప్తి కోసం తహతహతహతహలాడిపోతాడంతే. ఒకసారి రావే. మీకు అన్నిటికీ తొందరే. పంతులు గారితో మాట్లాడుతున్నా ఉండండి. అబ్బా, పంతులు గారు ఎక్కడ పోతాడే? కాసేపు ఉంటాడు. తొందరగా రావే. అమ్మా, అది సంగతి. మన్మథ నక్షత్ర మహిమ అప్పుడే మొదలైంది. ఏమిటో నాకు కూడా మా ఆవిడ పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. వస్తానమ్మా. మర్చిపోకుండా రేపు కోడలి చేత వ్రతం చేయించి కొడుకుని కోడల్ని గదిలోకి పంపించండి. ఏడాదికి గుమ్మడి పండు లాంటి మనవడు పుట్టకపోతే నా పేరు మార్చుకుంటాను.